-60 డిగ్రీల చలిలో 20,000 అడుగుల ఎత్తులో పక్షులు కూడా ఎగరడానికి భయపడే ప్రాంతంలో మన కోసం, మన దేశం కోసం మన సైనికులు గస్తీ కాస్తున్నారు. కానీ ఇది ఒక పెద్ద కథలో చిన్న భాగం మాత్రమే. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇది 14.5 లక్షల సైనికులు, 146 కోట్ల మంది భారతీయులను రక్షిస్తున్న ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క కథ. అసలు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఎందుకు చైనా, పాకిస్తాన్లు మన ప్రతి అడుగును గమనిస్తున్నాయి? ఎలా ఈ సైన్యం బుల్లెట్స్తో మాత్రమే కాకుండా టెక్నాలజీతో కూడా యుద్ధం చేయడానికి సిద్ధమవుతోంది? పదండి తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద స్టోరీ ఆఫ్ ద గార్డియన్స్, ద బర్త్ ఆఫ్ ద జైంట్. అసలు ఎలా ఒక వలస సైన్యం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యంగా మారిందో మన మొదటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. లింక్ని డిస్క్రిప్షన్లోనూ అలాగే పిన్ కామెంట్లోనూ ఇస్తాను. అది కేవలం ఆరంభం మాత్రమే. 1945లో ప్రపంచం మొత్తం రెండో ప్రపంచ యుద్ధం ముగిసిందని సంబరాలు జరుపుకుంటోంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆ యుద్ధంలో ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద వాలంటీర్ ఫోర్సెస్ని పంపి రెండో ప్రపంచ యుద్ధం ముగియడంలో ముఖ్య పాత్ర పోషించింది. ద 3 పిల్లర్స్. ఈ రోజున ఆధునిక భారత సైన్యం ఒక 3 తలల డ్రాగన్లా మన దేశాన్ని రక్షిస్తోంది. అందులో మొదటిది ఇండియన్ ఆర్మీ. ఇది 125,000 మంది యాక్టివ్ సోల్జర్స్ని కలిగి మన భూభాగాన్ని రక్షిస్తుంటే, మరోపక్క ఇండియన్ నేవీ మొత్తం 135 యుద్ధ నౌకలతో మన సముద్ర తీరాలను రక్షిస్తోంది. ఇక ఆఖరిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2,000 కంటే ఎక్కువ ఎయిర్క్రాఫ్ట్స్తో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రఫేల్, MiG-28 ఇంకా తేజస్ MK-1 లాంటి యుద్ధ విమానాలతో మన గగన సరిహద్దును రక్షిస్తోంది. నెంబర్స్ కేవలం ఒక భాగం మాత్రమే. అసలు ఈ శాఖలు ఎలా పనిచేస్తాయో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ద ఆర్మీ, వారియర్స్ ఆఫ్ ద ఎర్త్. మంచుతో కప్పబడిన హిమాలయాల నుంచి మండే ఇసుకతో కప్పబడిన థార్ ఎడారుల వరకు భారత సైన్యం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాతావరణాల్లో పనిచేస్తుంది. ఇతర దేశాల సైన్యం నుండి మన సైన్యాన్ని ప్రత్యేకంగా చేసేది ఏంటో తెలుసా? అడవులైనా, మడుగులైనా, కొండలైనా, నగరాలైనా, మంచైనా, ఎడారైనా, ఎలాంటి ప్రదేశంలో అయినా పోరాడే అనుభవం మన సైన్యానికి ఉంది. కార్గిల్ యుద్ధం చూసుకుంటే ఈ యుద్ధంలో టైగర్ హిల్స్, తులోలింగ్ వంటి ప్రధాన శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత సైనికులు అసాధ్యాన్ని స్వాధీనం చేసి చూపించారు. భారత సైనికులు అర్ధరాత్రి సమయంలో ఎముకలు కరికే చలిలో 16,000 అడుగుల నిటారైన మంచుకొండలను అధిరోహించి అక్కడ ఆ శిఖరాలపై ఉండి యుద్ధం చేశారు. ఇది ప్రపంచ యుద్ధ చరిత్రలోనే అత్యంత కఠినమైన పర్వత యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. 24 ఏళ్ల కెప్టెన్ విక్రమ్ బట్రా జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన 13వ బెటాలియన్తో కలిసి 16,000 అడుగుల ఎత్తులో ఉన్న .5140 అనే పాక్ ఆక్రమిత శిఖరంపై దాడి చేశాడు. ఒక పక్క మంచు, మరో పక్క నిటారైన కొండలు, అలాగే శత్రువుల తోటాలు, ఇవేవి కూడా అతన్ని ఆపలేకపోయాయి. కానీ చరిత్ర మనం ఎలా మొదలుపెట్టాం అన్నదానికన్నా మనం ఎలా ముగించాం అన్నదాన్ని గుర్తుపెట్టుకుంటుంది. .5140ని స్వాధీనం చేసుకున్న తర్వాత .4875 పై దాడి సమయంలో కెప్టెన్ విక్రమ్ బట్రాకి కొన్ని అడుగుల దూరంలో ఒక యువ సైనికుడు గాయపడి రక్తపు మడుగులో కనిపించాడు. కెప్టెన్ విక్రమ్ బట్రా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతన్ని తన భుజాలపై ఎత్తుకొని, భయపడకు, మనం ఇద్దరం కలిసి ఇంటికి వెళ్తాము అని ఆ సైనికుడికి ధైర్యం చెప్పి అతన్ని సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. కానీ తాను కవర్ తీసుకునే సమయంలో ఒక స్నైపర్ బుల్లెట్ అతని ఛాతీ నుండి దూసుకువెళ్ళింది. జై మాతాది అని కెప్టెన్ విక్రమ్ బట్రా భరతమాత ఒడిలో శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ద నేవీ, మాస్టర్స్ ఆఫ్ ద సీస్. ప్రపంచం మొత్తం పెరుగుతున్న చైనా యొక్క నౌకాదళ శక్తిని గమనిస్తున్న సమయంలో ఇండియన్ మహాసముద్రంలో ఒక నావికా శక్తి నిశ్శబ్దంగా తన బలాన్ని పెంచుకుంటుంది. 150 యుద్ధ నౌకలు, 300 ఎయిర్క్రాఫ్ట్లను కలిగి లండన్ నుండి మాస్కో మధ్య ఉన్న దూరం కంటే పొడవైన తన దేశ సముద్ర తీరాన్ని రక్షించుకుంటూ భారత నావికాదళం ఒక చిన్న తీర పరిరక్షణ దళం నుండి మహాసముద్రంలో తన శక్తిని ప్రదర్శించగల బ్లూ వాటర్ నేవీగా రూపాంతరం చెందింది. ప్రపంచంలోని అతి కొన్ని నావికా దళాలు మాత్రమే తమ సొంత ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లను తయారు చేసుకున్నాయి. ఇండియన్ నేవీ కూడా సొంతంగా డిజైన్ చేసుకుని ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని నిర్మించింది. అదే INS విక్రాంత్. INS విక్రాంత్ కేవలం ఒక వార్షిప్ మాత్రమే కాదు, ఇది సముద్రంపై తేలే ఒక ఉక్కు నగరం. ఇండియన్ నేవీ యొక్క శక్తి కేవలం ఎయిర్క్రాఫ్ట్స్ మాత్రమే కాదు, వాటిని ఉపయోగిస్తున్న వీరులది. 16 నవంబర్ 2019
ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ఫ్లైట్ డెక్ నుండి కమాండర్ నిశాంత్ సింగ్ తన రోజువారీ శిక్షణ కోసం MiG-29K విమానంలో ఆకాశంలో ఎగురుతున్నాడు. 30,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఆయన తన జెట్లో ఒక సాంకేతిక లోపాన్ని గమనించాడు. ఆ క్షణంలో 24 ఏళ్ల జూనియర్ కో-పైలట్ లెఫ్టినెంట్ కమాండర్ తేజస్విని సురక్షితంగా ఎజెక్ట్ అయ్యేలా చేశాడు. తాను కూడా ఎజెక్ట్ అయితే ఆ జెట్ మనుషులు నివాసించే ప్రదేశంలో పడి ప్రాణనష్టం జరుగుతుందని గ్రహించి ఆ జెట్ని గోవా తీర ప్రాంతానికి దూరంగా నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకువెళ్తూ చివరిగా తన రేడియోలో, "మీరు సురక్షితంగా ఉండండి, నేను నా విమానంతో పాటు వెళ్తున్నాను" అని 33 ఏళ్ల వయసులో తన సహచరుడిని కాపాడి తాను సముద్రంలో కలిసిపోయాడు. ఇది కేవలం యాక్సిడెంట్ కాదు, ఇది ఒక సముద్ర యోధుడి త్యాగం. ద ఎయిర్ ఫోర్స్, లార్డ్ ఆఫ్ ద స్కైస్. ఇండియన్ ఆర్మీ దేశానికి కవచంగా ఉండి సరిహద్దులను రక్షిస్తోంది. ఇండియన్ నేవీ అలల మధ్య సింహంలా గర్జిస్తూ సముద్ర తీరాలను రక్షిస్తోంది. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన ఇనుప రెక్కలతో గగనతలాన్ని రక్షిస్తోంది. 17,000కు పైగా ఎయిర్క్రాఫ్ట్స్తో ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమానాలైన రఫేల్, సుఖోయ్ 30K MKలతో ఇప్పుడు ఏరోస్పేస్ పవర్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రూపాంతరం చెందుతోంది. కానీ నెంబర్స్ మనకు పూర్తి కథను చెప్పవు. 1999 కార్గిల్ వార్ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రపంచానికి చూపించింది. గాలి చాలా పలుచగా ఉండే 18,000 అడుగుల ఎత్తులో MiG-27 మరియు మిరాజ్ 2000 విమానాలతో వారు పర్వతాల మధ్య ఇరుకైన లోయల్లో ఉన్న శత్రువుల స్థావరాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేశారు. గాలి అంత పలచగా ఉన్న ఎత్తులో చిన్న తప్పు జరిగినా ఆ విమానాలు పర్వతాలను ఢీకొట్టేవి. కానీ ఆ దాడితో వారు చరిత్ర సృష్టించారు. ఆ యుద్ధంలో ఒక ఫైటర్ జెట్కి బుల్లెట్ తగిలింది. అదే సమయంలో స్క్వాడ్రన్ లీడర్ అజయ్ ఆహుజా తన సహచరుడిని కాపాడడం కోసం అక్కడే గాలిలో ఒక సర్కిల్లో తిరుగుతూ తన సహచరుడు తప్పించుకోవడానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కానీ అదే సమయంలో పాకిస్తాన్ మిసైల్ ఒకటి తన విమానాన్ని తాకింది. అతనికి తప్పించుకునే సమయం ఉన్నా తన సహచరుడిని కాపాడటం కోసం తన ప్రాణాలను అర్పించాడు. అతని ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా కూడా అతను దాన్ని లెక్క చేయలేదు, ఎందుకంటే ఇదే భారతీయ పైలట్లు చేసే పని. మోడర్న్ ఛాలెంజెస్ అండ్ ఫ్యూచర్ వార్ఫేర్. 2022లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ డిఫెన్స్ సైబర్ ఏజెన్సీని స్థాపించింది. DRDO AA ఫర్ డిఫెన్స్ కార్యక్రమం కింద 75కు పైగా AA ప్రాజెక్టులపై పనిచేసింది. ఇస్రో 2023లో 42 ఉపగ్రహాలను ప్రయోగించి అంతరిక్ష సామర్థ్యాలను మరింత బలోపేతం చేసింది. అసలు ఇవన్నీ ఎందుకంటే 21వ శతాబ్దపు యుద్ధాలు ఇప్పుడు భూమి మీద కాదు, అంతరిక్షంలో జరుగుతాయి. బుల్లెట్లతో కాదు, సాఫ్ట్వేర్ కోడ్లతో జరుగుతాయి. అందువల్లనే భారత్ AI రోబోట్స్, క్వాంటమ్ ఎన్క్రిప్షన్, స్పేస్ సర్వేలెన్స్ వంటి వాటితో ఈ నూతన యుద్ధ రంగానికి సిద్ధమవుతుంది. మిషన్ శక్తి పేరుతో 2019లోనే భారతదేశం 300 కిలోమీటర్ల ఎత్తులో గల శాటిలైట్ని DRDO యొక్క యాంటీ శాటిలైట్ మిసైల్తో నాశనం చేసి ప్రపంచానికి అంతరిక్షంలో తన శక్తిని చాటింది. మిషన్ శక్తి కేవలం ఒక ప్రయోగం కాదు, అంతరిక్షం మీద మన ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక చారిత్రక సంఘటన. ట్రైనింగ్ ది వారియర్స్. ఎంత గొప్ప టెక్నాలజీ అయినా దాన్ని సమర్థవంతంగా ఉపయోగించగలిగే వ్యక్తులు లేకపోతే అది వ్యర్థమే. IMA, NDA, AFA, INA ఇలాంటి సంస్థలు ఒక తండ్రి ఆశను, తల్లి ఆశీర్వాదాన్ని వెంటబెట్టుకుని వచ్చే విద్యార్థులను తమ దేశం కోసం ప్రాణాన్ని సైతం అర్పించగల వీరులుగా మారుస్తాయి. ఇవి కేవలం శిక్షణ ఇచ్చే సంస్థలు కావు, ఇవి దేశ రక్షకులను తయారు చేసే దేవాలయాలు. అసలు ఒక సాధారణ యువకుడు దేశాన్ని కావలి కాసే రక్షకుడిగా మారే అసాధారణ ప్రయాణాన్ని మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన లైఫ్ ఆఫ్ ద సోల్జర్లో తెలుసుకుందాం. ఆ వీడియో మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనకు కేవలం సైనికుల పోరాటాలు, త్యాగాలు మాత్రమే కనిపిస్తాయి, కానీ అసలైన త్యాగం వారి కుటుంబాలది. సరిహద్దులో సైనికులు గస్తీ కాస్తున్న సమయంలో ఎక్కడో ఒక చిన్న పాప తన తల్లిని, "అమ్మ, నాన్న ఎప్పుడు వస్తాడు" అని అడిగినప్పుడు ఆ సమయంలో ఆ తల్లి పడే ఆవేదన ఒక్కసారి ఊహించుకోండి. నావికులు సముద్ర తీరాలను చీల్చుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో తమ తండ్రి పక్కన లేకుండానే ఎందరో చిన్నారుల బాల్యం గడిచిపోతుంది. ఒక పక్క పైలట్స్ ఆకాశంలో వాయు వేగంతో ప్రయాణిస్తుండగా తాను క్షేమంగా ఇంటికి చేరుకోవాలని తమ కుటుంబాలు చేసే ప్రార్థనలు ఎన్నో. కొన్నిసార్లు చరిత్రను మార్చాలంటే సైన్యాలు అవసరం లేదు, ఒక్క సైనికుడు చాలు. 1962 ఇండియా చైనా వార్. అరుణాచల్ ప్రదేశ్లో చైనా దాడికి భారత బటాలియన్ బ్యాకప్ లేక వెనుతిరగాల్సి వచ్చింది. కానీ ఒకే ఒక్క సైనికుడు మాత్రం వెనక్కి వెళ్ళలేదు. అతనే రైఫిల్మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్. అతను ఒక్కడే 3 రోజుల పాటు శత్రువులతో ఒంటరిగా పోరాటం చేశాడు. తాను ఒక బంకర్ నుండి ఇంకో బంకర్కి మారుతూ కాల్పులు జరిపాడు. శత్రువులపై బాంబుల వర్షం కురిపిస్తూ గొరిల్లా టాక్టిక్స్తో ఒక పూర్తి యూనిట్ ఉంది అని చైనా సైనికులు అనుకునేలా నమ్మించాడు. 3 రోజుల తర్వాత ఇదంతా చేసేది ఒక్కడే అని తెలుసుకున్న చైనా సైన్యం అతన్ని హతమార్చింది. ఒక్క సైనికుడు ఒక పెద్ద ఆర్మీని 3 రోజుల పాటు ఆపడం అనేది ఎప్పుడూ కన్నీ విని ఎరుగని ఒక చారిత్రక సంఘటన. ఇవి కేవలం కథలు కావు,
ఇవి దేశాన్ని రక్షించే యోధుల వీరగాథలు. ఒక తల్లి తన కన్నబిడ్డను కోల్పోయింది, కానీ దేశానికి ఒక సైనికుని ఇచ్చింది. ఒక భార్య జీవిత భాగస్వామిని కోల్పోయింది, కానీ దేశానికి ఒక రక్షకుని ఇచ్చింది. ఒక పిల్లవాడు తన తండ్రి ఒడిలో నిద్రించే భాగ్యాన్ని కోల్పోయాడు, కానీ దేశం ఒక వీరుని తన ఒడిలో శాశ్వతంగా నిద్రించే భాగ్యాన్ని కల్పించింది. మన సురక్షితమైన రాత్రుల వెనుక ఎందరో సైనికుల నిద్రలేని రాత్రులు దాగి ఉన్నాయి. మన కలల వెనుక ఎన్నో కుటుంబాల ఎదురుచూపులు దాగి ఉన్నాయి. చివరిగా ఒక్కసారి ఈ అమరవీరుని స్మరించుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.